ఒక యోగం ఇచ్చేది రత్నం. ఓ మంత్రం అంటే శరీరం దోషాన్ని నివృత్తి చేస్తుంటాం. మంత్ర సాధన చేసేటప్పుడు శరీరంలో దోషాలు నివృత్తి చేసుకుంటూ ఆరోగ్యం గురించి మనకి యోగ మార్గాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఆ యోగాన్ని కనెక్ట్ చేసేది ఎవరు అంటే రత్నాలని చెప్తుంటాం. మేము ఆస్ట్రాలజికల్గా చెప్తుంటాం. అదే. సో దాన్ని కూడా మళ్ళీ ఆస్ట్రాలజీతో కన్సల్ట్ చేయాలి, చేసి ఎంత పెట్టుకోవాలి, ఎలాంటి పెట్టుకోవాలి, ఎన్ని క్యారెట్స్ పెట్టుకోవాలి, ఎంత హార్డ్నెస్ పెట్టుకోవాలి, ఏ రోజు గోల్డ్ పెట్టుకోవాలి, పెట్టొచ్చా, గోల్డ్ వెండి కూడా పెట్టాలా, వెండి చెప్తారు కదా. పెట్టాలా, ఇంతవరకు ఆస్ట్రాలజీ వరకు చెప్తారు. ఓకే. 3 కోట్లు పెట్టాలా, 10 కోట్లు పెట్టాలని ఆస్ట్రాలజీ చెప్పడం. ఏం చెప్తారు, ఇది పెట్టుకుంటే రీప్లేస్మెంట్ కొంత ఎనర్జీ లెవెల్స్ బాగుంటుంది, కొంచెం కంఫర్ట్ జోన్లో ఉంటుంది. అంటే నీ శరీరంలో ఉన్న ఒక దోషాన్ని రీప్లేస్ చేస్తున్నాం మంత్రం. మెడిసిన్ ద్వారా ఎలాగైతే మనం మందులు వేసుకుంటాం అలాగే మనం పెట్టుకుంటే మీకు మంచిది అని చెప్తాం. ఈ యోగంలోకి వెళ్తాం, మీ లగ్గమ పంచమ భాగ్యస్థాలను దృష్టిలో పెట్టుకుని మనం కొన్ని చెప్తుంటాం. కానీ 100% అది ఉంటుందా? కానీ మీరు అన్నట్టు 3 కోట్లు ఉంటే పిచ్చ దాంతో వ్యాపారం అది చేసుకోవాలి. ఇంకా తక్కువ గురూజీ. 3 కోట్లు కాదు, అంటే 30 ఇన్ని కోట్లు, కోట్ల 100 దాని ఖరీదు కోట్లు. అంటే ఇన్ని కోట్ల దాని ఖరీదా అంటే నేను దాని గురించి మాట్లాడలేను. ఎందుకు చెప్తానంటే ఇప్పుడు మనం ఓ రుద్రాక్ష ఉంది, ఇక్కడ రుద్రాక్ష కూడా అలాగే అమ్ముతుంటారు. ఏంటి ఖరీదైన కాస్ట్లీ అంటాము. ఇదే నేపాల్లోకి వెళ్తే 20 రూపాయలు, 30 రూపాయలు, 15 రూపాయలు. Correct. నిజం చెప్తాను. నిజం. అలాంటిది అక్కడ నుండి ఇక్కడ తెచ్చి దాన్ని 20,000, 30,000 అమ్ముతారు మన వాళ్ళు. అది వ్యాపారం. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అయింది అని బాగానే ఉంది. బట్ యాక్చువల్లీ మనకు ప్రకృతిలో దొరికేది ఎంత అంతకి చెట్టుకి మా అయితే 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు దొరుకుతాయి. కాశీలో 10, 20 రూపాయలు కూడా అమ్మిన సందర్భాలు చూసాం మనం. ఏదైనా 10 ముఖాలు లోపల ఏదైనా 10 రూపాయలు, 20 రూపాయలు దొరికిపోతాయి. అక్కడ మనం అక్కడ వెళ్ళి తెచ్చుకుంటే మనం దొరుకుతుంది. సో ఏంటి ఈ ట్రాన్స్పోర్ట్లు ఇవి అని చేసి మనిషి యొక్క అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని దాని యొక్క విలువను పెంచుతూ ధనాన్ని సంపాదించడం ప్రయత్నం చేస్తారు. సో అవతల వ్యక్తి యొక్క స్థితిగతులను బట్టి మీరు అన్నట్టుగా 3 కోట్లు అన్నట్టు నాకు తెలిసి 3 కోట్ల ఖరీదు చేసే రత్నాలు ఏమీ లేవు. అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. బట్ సర్టెన్ జెమ్స్ ఉంటాయి, వాటి యొక్క దొరకనప్పుడు, ఆ వస్తువు దొరకనప్పుడు దానికోసం మనం ప్రయత్నం చేస్తే దాని ఖరీదు పెరుగుతుంది, డిమాండ్ సప్లై అలా పెరుగుతుంది. సో ఇప్పుడు బ్లూ సఫైర్స్ ఉన్నాయి, శ్రీలంక నుండి తెప్పిస్తాం మనం. అలాగే ఎమరల్డ్స్ ఉన్నాయి, సౌత్ ఆఫ్రికా నుండి తెప్పిస్తాము. డైమండ్స్ సౌత్ ఆఫ్రికా నుండి తెప్పిస్తుంటాము. అలాగే మనకు క్యాట్ సైజ్ అలాంటి ఉంటాయి. ఇలాంటివన్నీ మనకు మైన్స్ శ్రీకాకుళం ఇటు సైడ్ మైన్స్ నుండి వస్తాయి, వైడూరియాను వస్తుంటుంది. అలాగే పగడం కూడా జపాన్ పగడం అంటారు, జపాన్ నుండి ఇటలీ నుండి వస్తుంటాయి. అవి ఏంటంటే అక్కడ చెట్ల నుండి తయారయ్యేది పగడం అని చెట్లు. అలాగే రకరకాల 9 రకాల, నాకు రత్నాల గురించి సబ్జెక్ట్ ఇది ఉంది, అవి ఉన్నాయి కాబట్టి మనం అలాంటి మైన్స్ నుండి తెప్పిస్తాము. శ్రీలంక నుండి బోల్డ్ మైన్స్ ఉన్నాయి ఇక్కడ ఈ జెమ్స్ సంబంధించినవి, అక్కడ నుండి వస్తుంటాయి. ఇవన్నీ వస్తుంటాయి. ఏదైనా మళ్ళీ ఆస్ట్రాలజికల్గా జెమ్స్ యొక్క సంగతులు తెలుసుకొని ఎన్ని క్యారెట్స్ ఎలా పెట్టుకోవాలని తెలుసుకొని దాన్ని బట్టి పెట్టాలి. ఇన్ని క్యారెట్స్ అని చెప్పే వరకు ఆస్ట్రాలజీ ఓకే. కానీ ఇంత ఖరీదైన పెట్టుకోవాలి, దీని ఖరీదు ఎంత ఉంటుంది అంటే ఖరీదుని దాని యొక్క విలువని ఎప్పుడు కమర్షియల్ కాదు, ఐటమ్స్ ఎలా ఉంటాయంటే దొరకని ఐటమ్ ఏదైనా ఉండి అది పెట్టుకోవాలి. ఇప్పుడు సంజీవని కావాలి, ఆంజనేయ స్వామి తీసుకురావాలి లక్ష్మణ కుమారుడిని బతికించడానికి. అది ఆ సంజీవని తీసుకురావడానికి ఎంత కష్టపడ్డాడో పూర్వకాలంలోని. అక్కడికి వెళ్ళాడు, తీసుకురావడం అంటే మొత్తం పర్వతం అంతా పట్టుకుని వచ్చాడు, మనకు తెలిసిన కదా అదంతాను. అది సంజీవని ఆకుని వేస్తే లేచి కూర్చున్నాడు, మనం చూపించాడు. అంటే ఏంటి, అంత కష్టపడ్డాడు ఆ మనిషి. ఇప్పుడు ఈ కలియుగంలో మనకి ఏంటంటే అలాంటిది ఏమైనా మనకు కావాలంటే వీడికి ఇది అవసరం ఉంది కాబట్టి దీన్ని ఇంత ఏమంటే మెడికల్లో చూస్తున్నాం, ఇంజక్షన్ ఒక్కొక్కటి 10,000, 20,000, లక్ష రూపాయల ఇంజక్షన్ మనం చూస్తున్నాం కదా మనిషి బతికించడానికి. సో వెన్ యూ థింక్ లుక్ ఇంటూ దట్ టైంలో కూడా మనం చూసాం కదా, కోవిడ్ టైంలో మనం చూసాను. 1,00,000, 2,00,000 ఒక్కొక్క ఇంజక్షన్ అయితే మీరు నమ్మరు, చాలా టూ మచ్. ఎన్ని వేలలో ఖర్చు పెట్టిన వాళ్ళు బతకాలని అల్టిమేట్లీ ఒకళ్ళైతే 4 రోజులకి 20 లక్షలు కూడా ఖర్చు పెట్టారు కదండి. ఏంటి, మనిషి ఆయువు కావాలి, మనిషి బతకాలని అనే భావంతో అవన్నీ అవసరం బట్టి అప్పు చేసో లేకపోతే ఉన్న డబ్బు తీసో ఏదో రకంగా మొత్తం చేశారు. అలాగేంటంటే ఇది కూడా ఒక జాతకంలో ఒక ఎడిక్షన్లోకి వెళ్తారండి వాళ్ళు. ఒక వ్యాపారం అనుకోండి, ఒక క్యాసినో ఆడేవాళ్ళు అనుకోండి, లేదా గ్యాంబ్లింగ్ ఆడేవాళ్ళు అనుకోండి, లేకపోతే వ్యాపారంలో ఒక హైప్స్కి వెళ్ళిన వాళ్ళు కింద పడడం ఇష్టపడరండి. అలాగే రాజకీయ రంగంలో ఉండేవాళ్ళు కూడా ఒక ముఖ్యమంత్రి స్థానం ఉన్న, ప్రైమ్ మినిస్టర్ స్థానం, ఒక మినిస్ట్రీ, సెంట్రల్ మినిస్టర్ స్థానం ఉన్న వాళ్ళు ఏంటంటే ఆ స్థాయి నుండి కింద పడడం వాళ్ళకి ఇష్టపడరు. అంటే దానికి ఎడిక్ట్ అయిపోతారండి. ఎడిక్ట్ అంటే బానిసత్వంలో వెళ్ళిపోతారు. సో కింద పడకుండా ఉండగా ఏం కావాలి, వెంటనే వాళ్ళు కర్మడేదేవుడు ఆస్ట్రాలజర్. అక్కడే వాళ్ళు ఏం చేస్తారు, సరైన ఆస్ట్రాలజర్ని కరెక్ట్ చేస్తారు. ఇక వాళ్ళు ఏదో గైడ్లైన్స్ ఎవరు ఇస్తే అది వెళ్ళిపోవడం కాకుండా దాన్ని కూడా రీసెర్చ్ చేయాలి. ఎవరు కరెక్ట్ చెప్తున్నారు, ఏ విధంగా చెప్తున్నారు, దీని యొక్క మీనింగ్ ఏంటి అని క్లియర్గా మనం కానీ చేసుకోగలిగితే అప్పుడు ఆ డయాగ్నోస్ చేసిన తర్వాత క్రాస్ చెక్ చేసుకోవాలి. ఒక ఎస్ట్రాలజర్ కాదు, 1 or 2 ఎస్ట్రాలజర్స్
సెకండ్ ఒపీనియన్ చేసుకోవాలి. తీసుకున్న తర్వాత జెమ్స్ పెట్టుకోవాలి అంటే నిజమా కాదా, ఆ రకంగా నిజంగా అదొక ఎక్సర్సైజ్ చేయాలి. మనం ఒక వస్తువు కొనాలంటే 10 షాపులు తిరుగుతాం. మరి జీవితం మార్చాలన్నప్పుడు కాదు ఇచ్చింది మళ్ళీ ఒరిజినల్ కాదా, అదొక పల తలనొప్పి. ఇప్పుడు దానికి చాలా టెస్ట్ ల్యాబ్స్ అని చాలా, అవును అది కూడా చూడాలి. చూసి అప్పుడు పెట్టుకుంటే డెఫినెట్గా ఉంటుంది. ఆ రత్నానికి ఒక పవర్ ఉంటుంది, అది నేను చెప్తాను. రత్నం ఇంత ఖరీదు ఉంటుంది అంటే మాత్రం ఆ రత్నం పెట్టేటప్పుడు కూడా చాలా పూజలు చేసి ఇవన్నీ అంటారు, చేయాలంటారా? అమ్మ ఒక రత్నం చేయకపోతే కనెక్టివిటీ మీ దగ్గర సీడీ ఉంది, పాస్వర్డ్ లేనిది ఓపెన్ అవ్వదు కదమ్మా. ఆ సింపుల్ as that. మీకు తెలిసిన విషయం కదా. ఇప్పుడు రత్నం అలా పెట్టేసుకుంటే అవుతుంటే రత్నాలు అమ్ముకున్నప్పుడు ఇప్పుడు విధమైన కోటీశ్వరుడు అయిపోవాలి కదా. అన్ని ఆయన దగ్గర ఉన్నప్పుడు అయిపోవాలి కదా. ఎక్కడో ఒక లాజిక్ ఉంది కదా మనకు. వస్త్రం అన్నింటిలో అన్ని ఓపెన్ గా పెట్టలేదమ్మా, కీ వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు. అలాగే ఏంటంటే ఇప్పుడు మీరు అదే చేస్తారు కదండి, అన్ని ఇచ్చేస్తారు, పాస్వర్డ్ కొట్టండి, పిన్ నెంబర్ కొట్టండి, అప్పుడు కానీ ఓపెన్ అవ్వదు మనం అంటాం కదా. నేను మరి పిన్ నెంబర్ ఎందుకు పెట్టారు అక్కడ? ఎవరు పడితే అది ఓపెన్ చేయడానికి అవ్వదు, తర్వాత రహస్యంగా ఉంచాలని. అలాగే ఈ రత్నాలు కూడా దానికి ఒక సమయం ఉంటుంది, ఎప్పుడు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, దాన్ని ఎలాగా ఫిక్స్ చేయాలి. ఈ రత్నం ఉంది, ఇది 33 క్యారెట్లైన గోమేదకం ఉంది, దీనికి 2.5 తులాల బంగారంతో దర్భముడితే చేస్తాం. దీన్ని ఇలా చేస్తే దీనికి ఒక శక్తి ఉంది, దీన్ని ఇలా చేస్తే దీనికి ఒక శక్తి ఉంది. ఇది చూడండి, దర్భముడితో మనం తయారు చేస్తాం అద్భుతంగా. ఈ ముడి చూడండి, ఇది ఎంత చక్కగా చేసి పెట్టాం, చూడొచ్చండి. సో ఇది ఏంటంటే దీనికి ఒక అద్భుతమైన శక్తి ఉంది. గోమేదకం 33 క్యారెట్ల గోమేదకం. అది మనం పెట్టుకోవాలని చెప్పారు, మాయ చేయడానికి, మోసం చేయడానికి కాదులేండి, చిన్న మ్యాజిక్ చేయడానికి అంతే. మ్యాజిక్ చేస్తున్నాం కదా ఇప్పుడు, నేను మీతో మాట్లాడుతూ మ్యాజిక్ కథలు చెప్తున్నాం కదా, స్టోరీస్, వీటన్నిటి కారణం అంటే గోమేదకం అనుకోవచ్చు. అలాగే మనకి ఏంటంటే ఇప్పుడు ఇది ఉంది, ఇదేదో ఉంగరం పెట్టుకున్నా అనుకుంటారు దూరం చూసేవాళ్ళు, ఇది ఉంగరం కాదు. మీరు అన్నారు ఇందాక మనం మాట్లాడుకున్నాం, కామాఖ్య అమ్మవారిది. ఆ అమ్మవారి యొక్క స్వరూపం ఇది. అంత అద్భుతంగా మేము చేసామంటే మన ఆఫీస్లో మనం చేసామన్నమాట. ఇవి 2 చేతులమ్మ, ఇది మొహము, కళ్ళు కనబడితే బొజ్జ, 2 కాళ్ళు. అక్కడికి వెళ్తే అమ్మ స్వరూపం యోని భాగాన్ని. ఇది ఎప్పుడో నేను 6 సంవత్సరాలు 2016లో చేశాను. అక్కడ వెళ్ళి చూసిన తర్వాత ఇలా చేసుకుని పెట్టుంటే బాగుంటుంది. అది నా భావన, అంటే అమ్మవారు నాతో ఉన్నాను భావన, అదొక శక్తి. ఇప్పుడు రాయిని మార్చి రూపం ఇస్తేనే కదా మనం దండం పెడుతున్నాం. అలాగే బంగారాన్ని మార్చి రూపం చేసుకుని చేతిలో పెట్టుకున్నాను. నాకు నమ్మకం ఇలా చేస్తే బాగుంటుంది, పెట్టుకున్నాను. అందరికీ ఇవ్వలేదు అనుకుంటే నేను పెట్టుకున్నాను. అలాగే ఏంటంటే రత్నాలు కూడా మనం ఎప్పుడైనా స్పెసిఫిక్గా ఎన్ని క్యారెట్స్ ఎలా పెట్టుకోవాలి ఇవన్నీ ఒక ఆస్ట్రాలజర్ని జాగ్రత్తగా, జమాలజిస్ట్ విత్ కమ్ ఆస్ట్రాలజర్ చెప్పిన దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా అది ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంది. కానీ అద్భుతాలు చేస్తున్నా మాత్రం నేను అన్నాను. ఇప్పుడు ఉన్న స్థానం నుండి కొంత ఉన్నత స్థితికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది, ఒక ఎనర్జీ లెవెల్ పెంచుతుంది. దాంతో మీరు అక్కడ నుండి మీ స్వయంభూ, మీ చేసే శక్తి, మీ చేసే సాధన, దాన్ని బట్టి ముందుకెళ్ళడం జరుగుతుంది తప్ప ఇట్స్ ఓన్లీ అని టానిక్ లాంటిది మధ్యలో ఉన్న గ్యాప్కి. ఇందాక మీరు రాజకీయాల గురించి మాట్లాడారు. ఇప్పుడు మనకి హాట్ టాపిక్ ఏదైతే ఉందో, ఏపీ కావచ్చు, తెలంగాణ కానీ, మన భారతదేశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఇన్నేళ్ల నుంచో ఆ రాజయోగం కోసం, అధికారం కోసం తపన, ఒక ఆతృత, ఇవన్నీ ఉన్నాయి. కానీ మీరు చెప్పే జాతకాలలో, మీరు చెప్పే జ్యోతిష్యంలో నిజంగా రాజయోగం ఎంతమందికి ఉంది, ఎంతమందికి పట్టబోతుంది? ఇప్పుడు ఇది చాలా టిపికల్ క్వశ్చన్ వేసారు, ఆఖరి క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఇది. సో ఇక్కడ మనం ఏం చెప్తామంటే అండి, జాతకాన్ని ఎప్పుడైతే మనం చూస్తామో జాతకంలో చాలా క్లియర్గా ఉంటాయండి. ఒక యోగం అంటే వాడి జీవితంలో ఎప్పుడైనా ఆ యోగం అనుభవిస్తాడు, అవయోగం అంటే అవయోగాన్ని కూడా అనుభవిస్తాడు, దాన్ని ఎవడు మార్చలేడు. ఇది మీరు అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే ఎంత వ్యక్తి కానీ, జాతకం లేని వ్యక్తి కూడా, మన చంద్రబాబు నాయుడు గారి జాతకాలు మా దగ్గర లేవు, ఆయన డేట్ ఆఫ్ బర్త్ మనకు క్లియర్ ఇవ్వలేదు. కానీ ఆయన జీవన విధానంలోని ఆరంభించిన తర్వాత కొన్ని యోగాల్లో ముఖ్యమంత్రి అయినప్పుడు, కొన్ని సంఘటనలో ఆయన బలహీనపడినప్పుడు ఏ గ్రహం చేసి ఉంటుందా అని ఒక డయాగ్నోస్ చేసి దాన్ని బట్టి మనం ఏంటంటే ఇప్పుడు ఎలాగ ఉంటుంది, ఆయనకి ఏం జరగచ్చు అని మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు అలాంటి వాళ్ళకి చేయి చూసి చెప్పాల్సి వస్తుంది, అసలు సామర్థ్య ప్రకారం చెప్తాం. అలా పవన్ కళ్యాణ్ గారు జాతకం మన దగ్గర ఉంది. పవన్ కళ్యాణ్ గారి జాతకంలో మనకి ఏం కనబడుతుందంటే, ఒకసారి ఏళ్ళనాటి శని ప్రభావంతో ఆయన బాధపడుతున్నట్టుగా 2019 మనకు అనిపిస్తుంది. మనం ఇందాక మాట్లాడుకున్నాం, శని అనుభవాన్ని ఇస్తారని చెప్పాం మనం ప్రాక్టికల్గా మాట్లాడుకున్నాం. ఈ అనుభవం అనేది 5 ఏళ్ళ అనుభవం ఇచ్చేస్తారు 19 నుండి. ఇప్పుడు ఆ శనీశ్వరుడు పక్కకి వెళ్ళిపోతున్నాడు. మరి వెళ్తూ మనం అనుకున్న మంచి చేస్తాడు ఇందాక మనం మాట్లాడుకున్నాం. సో వెళ్తూ ఏదో మంచి చేయాలి కదా. ఇప్పుడు ఆయన ఏ ఫీల్డ్లో ఉన్నాడు, సినిమా ఇండస్ట్రీలో లేడు, రాజకీయంలో తిరుగుతున్నప్పుడు అందులో ఏదో మంచి జరగాలి. ఇప్పుడు రాజకీయంలో ఉన్న వ్యక్తికి మంచి జరగాలంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి? అధికారం గెలవాలి, ఏదో ఒక అధికారం రావాలి, అంతే కదండి. ఇప్పుడు దాన్ని మనం ఫోకస్ చేయకలేదు, నీకు ఇదే వచ్చేస్తుందని చెప్పక్కర్లేదు. సో గెలవడం జరుగుతుంది,
డెఫినెట్గా ఒక అధికారంలో ఒక పోర్ట్ఫోలియో కూడా రావచ్చు. ఏదో పోర్ట్ఫోలియో రావచ్చు. ఎందుకంటే యోగం ఉంది కాబట్టి ఆయనకి. యోగంలో గురుబలం కూడా ఆయనకు ఉంది. గురుబలం ఉంది కాబట్టి ఈ రెండింటిని దృష్టిలో పెట్టి మిగిలిన జాతకం అంతా చూడక్కలేనండి దీనికి. ఇప్పుడున్న పరిస్థితుల్లో గోచారంలో వాళ్ళిద్దరికి ఎలా ఉంది చూస్తే ఏదో ఒక యోగం రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన ఉన్న ఫీల్డ్ మీ దగ్గర మనం మాట్లాడు ఏ ఫీల్డ్లో ఉంటే అందులో యోగం రాజయోగం. అవును. ఇప్పుడు నేను జ్యోతిష్యం చెప్తున్నాను, నాకు ఇందులో ఏ ప్రధానమంత్రి మోదీ గారు వచ్చి కాలువ కలిపితే అది నాకు రాజయోగం. అంతే కదా. నాకు యాజ్ ఆస్ట్రాలజీగా కలిపితే